ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు చించేశారు. జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు ఒంగోలులో పలుచోట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. జిల్లాలో స్థానికేతరులకు పదవులు ఇవ్వడం పట్ల స్థానిక వైసీపీ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఫ్లెక్సీస్ రాగడం మొదలైంది. ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన రెండు వర్గాలు ఆధిపత్యం కోసమే ఈ ఫ్లెక్సీలు చెప్పుకోవటం అనేది మొదలైనట్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంతో జిల్లా వాసుల్లో స్థానికేతరులకి పదవులు ఇస్తూ మాగుంట శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళని, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కానీ అలాగే సంతనూతలపాడు నియోజకవర్గానికి మేడుగు నాగార్జున కూడా స్థానికేతరుడు కావటం, అలాంటి పరిస్థితుల్లోనే ఈ ఫ్లెక్సీలు చేర్చడం అనేది మొదలైంది. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించి, అలాగే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించి, అలాగే కందుకూరు, కావలి, నెల్లూరుకు కూడా అతని కోఆర్డినేటర్ గా పెట్టడం, సమన్వయకర్తగా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి స్వాగతం పలుకుతూ మేడుగు నాగార్జున సంతనూతలపాడు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆయన భారీ ఫ్లెక్సీలని తన ఆఫీస్ దారిలో అటు ఇటు ఏర్పాటు చేయడంతో ఆ ఫ్లెక్సీని అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్న వాళ్ళు వాటిని ధ్వంసం చేసి వాటిని కాల్ చేయడం కూడా జరిగింది. కొన్నిటిని హైవే దగ్గరగా ఉండటంతో హైవే దగ్గర కూడా వేయటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.